వార్షికోత్సవం సందర్భంగా మొట్టమొదలు గణపతి పూజ, గౌరీ పూజ, ఆ పిదప పుణ్యావాచనం చేయడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, తర్వాత అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత హోమాది కార్యక్రమాలు, తర్వాత ఈరోజు 108 కలశాలలో గంగాజలంతో ఆ వరుణుని ఆహ్వానించి రేపు ఉదయం అమ్మవారికి ఆ 108 కలశాలకి అభిషేకం చేయడమే కాకుండా పంచామృతాల చేత కూడా అభిషేకం అనేటువంటిది చేస్తాము. ఈరోజు హోమాది కార్యక్రమాలు ఉంటాయి, రేపు కూడా హోమాది కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఇక ప్రతి శుక్రవారము అమ్మవారి యొక్క గుడికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రాప్తులవుతున్నారని తెలియజేస్తున్నారు. జిల్లా వేల్పూర్ మండలం లక్కల గ్రామంలో ఈరోజు శ్రీ మహాలక్ష్మి మందిరంలో ఉన్నటువంటి 5వ వార్షికోత్సవానికి విశేషమైన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు యజ్ఞాలు వేద పండితులు జరపబడింది. రేపు శనివారం రోజు ఇక్కడ అన్నదాన సత్రం జరపబడును. అందరూ వచ్చి జయప్రదం చేయాలని మా వీధి తరపున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభాని మే దేవ సర్వకార్యేషు సర్వదా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతయే నమో నమః. ఓం మహాలక్ష్మీ నమోస్తుతే. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కారం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారిని ఉంచోబెట్టడం అనేది జరిగింది. ఇది హైవే రోడ్డుకు ఆనుకునే ఇక్కడ స్థాపితం చేయడం అనేటువంటి జరిగింది. గత 5 సంవత్సరాల కిందట ఈ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 5వ వార్షికోత్సవం. ఇక చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం భక్తులు చాలామంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆ యొక్క కరుణకు ప్రాప్తులవుతున్నారు. కాబట్టి అంతేకాదు ఈ వార్షికోత్సవం ఈరోజు 2 రోజుల కార్యక్రమం రేపు అంటే శనివారం రోజున ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. మొత్తము అందరికీ ఎంతమంది వచ్చినా కానీ అందరికీ కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది.